హాయ్ గైస్, ఈరోజు మనం తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయిన కింగ్స్టన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ చూసినాక ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉంది అంటే పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీని ఇన్స్పైర్ చేసుకొని తీసినట్టుగా అనిపించింది. తమిళ్లో ఇటువంటి గుడ్ క్వాలిటీ ఉన్న మూవీ ఒకటి రీసెంట్ టైంలో రిలీజ్ అయింది అనే విషయం కూడా తెలియదు. కానీ ఈ మూవీ అయితే మాత్రం చూసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని విజువల్గా ఇంప్రెస్ చేస్తుంది. స్టోరీ కూడా బాగానే ఉంది. స్టోరీ లైన్ విషయానికి వస్తే 1982లో ఒక శవాన్ని సమాధి చేసి సముద్రంలో వదిలేస్తారు. ఆ తర్వాత ఆ ఊరిలో వేటని నిషేధిస్తారు. ఎప్పటి నుండో వేటకి వెళ్దామని కోరికగా ఉన్న హీరో చివరికి ఏం చేశాడు, అసలు ఆ వేటకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అన్నదే మూవీ ఫ్రెండ్స్. పాజిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ విజువల్స్, సాంగ్స్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. హీరో మరియు హీరోయిన్ మరియు సపోర్టింగ్ రోల్స్ మంచిగానే యాక్ట్ చేశారు. నెగిటివ్ విషయానికి వస్తే ఆల్ ఆఫ్ సడన్గా ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, దాంతో కొంత టైంని రన్ చేస్తారు. అంతేకాకుండా స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. చిన్నప్పుడు క్యారెక్టర్స్ని పెద్ద అయ్యాక ఉండే పోలికలు అసలు సంబంధమే ఉండదు. దానివల్ల మనం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతాం. ఓవరాల్గా ఒక మంచి అటెంప్ట్ అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.